హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇంకా మాకు హాలిడేస్ ఇచ్చారు కదా, నేను వైజాగ్ అయితే వెళ్తున్నాను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా బిట్టుకు బాగా చెప్తుంటే వాడికి అర్థం కాక నేను వెళ్ళిపోతున్నాను, వాడికి నచ్చినట్టుగా ఆడేసుకుంటున్నాడు. నేనైతే ఈ వైజాగ్ వెళ్తాను కదా, బిట్టుని అయితే చాలా మిస్ అవుతాను. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం బస్సులో. ఇంకా మధ్యలో అయితే ఫుల్ ట్రాఫిక్, అసలు ఇంకా ఎండగా ఉంది కదా, బస్సులో అయితే ఇంకా చాలా చిరాకు అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి రావులపాలెం బ్రిడ్జ్. మీలో ఎంతమంది తెలిసి కామెంట్ చేయండి. అసలు నీళ్ళే లేదు, ఇంకా సమ్మర్ కదా, ఫుల్గా ఇసుక అంతా డ్రై అయిపోయి ఇంకా వేడైతే మామూలుగా లేదు. ఇంకా మేము ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళిన తర్వాత అయితే ఒక 15 మినిట్స్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత అయితే ట్రైన్లో జర్నీ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత సమోసాలు అయితే ముఖ్యం కదా. ఇంకా ట్రైన్ ఎక్కామంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సమోసాలే కదా. ఇంకా మంచిగా అయితే తినడం అయితే స్టార్ట్ చేసాము, ఒకటి తర్వాత ఒకటి. ఈ తర్వాత శనగలు తింటే అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే మంచిగా అయితే ఇంకా కోనసీమ వాళ్ళు అంటే ఇంకెక్కడికి వెళ్ళినా కబుర్లు ముఖ్యం కదా. ఇంకెవరు కనిపిస్తే వాళ్ళతో అయితే కబుర్లు అయితే పెట్టేశారు మంచిగా ముచ్చట్లు. ఇంకా వాళ్ళు కూడా మాతో భలే కలిసారు. వాళ్ళు తిరుపతి వెళ్ళారంటే ఇంకా అక్కడ జరిగిన విశేషాల్లో దర్శనం ఎలా జరిగిందని చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం సేఫ్గా. 9 అలా అవుతుంది. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఇండియన్ ఫ్లాగ్ చూసారా ఎలా ఎగురుతుందో, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే చేరుకున్నాము సక్సెస్ఫుల్గా. సో ఇదనమాట ఈ వ్లాగ్. వైజాగ్లో ఏమేమి మంచి ప్లేస్లు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను విజిట్ చేస్తాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.